వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక మనకందరూ కూడా తెలిసిందే, ఎన్నికలకు సంబంధించిన ప్రతి పార్టీలో కూడా లొల్లులు జరుగుతున్నాయి. వీళ్ళకి టికెట్లు ఇవ్వాలంటే వాళ్ళకి టికెట్లు ఇవ్వాలి, వాళ్ళకి టికెట్లు ఇవ్వాలంటే వీళ్ళకి టికెట్లు ఇవ్వాలి. కానీ ఇప్పుడు మనం బీసీ సంఘం నాయకులతో ఉన్నాం. వీళ్ళకి టికెట్లు ఇవ్వండి అని అడగలే, బీసీలను ముందు నిలబెట్టండి. ఎందుకంటే సంవత్సరాల నుంచి కూడా బీసీలకి అన్యాయం జరుగుతూనే ఉంది, అది చూస్తూనే ఉన్నాం. కానీ ఈసారి మాత్రం చూడము, మేము ఖచ్చితంగా బీసీలని మీరు టికెట్ ఇవ్వాలి, మీరు నిలబెడితే మేము గెలిపించి తిరుగుతామంటున్నారు. సో అది ఓపెన్ ఛాలెంజ్, ఒక్కరికి కాదు అన్ని పార్టీలకు చేస్తున్నారు. సో ఒక్కసారి మనం జాజాసినంత నమస్తే నమస్తే మేడం. సార్ ఏంది బీసీల పరిస్థితి ఏంది? అంటే బీసీలను కరివేపాకు లాగా వాడుకుంటారు అన్ని రాజకీయ పార్టీలు. ఓట్లు ఏమో మాయ అయితే టికెట్లు ఏమో 2-3% లేనోనికి ఇస్తారు. ఎట్లు ఇస్తారు? 2-3% లేనోనికి టికెట్లు ఇస్తే ఎట్లా గెలుస్తారు? అంటే అధికారంలో రాకముందు అంటే మేము గెలుపు గుర్రాలకు టికెట్లు ఇస్తున్నాం అన్నారు. గెలుపు గుర్రాలు 2-3% లేనోడు ఎట్టయితాడు? గెలుపు గుర్రాలు 90% ఉన్నోడు కావాలి కదా. అధికారంలో లేనప్పుడు అదే మాటలు చెప్పారు, అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే మాటలు చెప్తారు. అంటే రాజకీయాలు మొత్తం డబ్బున్నోళ్లకు, కార్పొరేట్ విద్యాసంస్థలు నడిపేటోళ్లకు, పారిశ్రామికవేత్తలకు, డబ్బు సంచులు మోసినోనికి టికెట్ ఇస్తారా? సేవ చేసినోనికి, ప్రజలలో ఉన్నోనికి, ప్రజా సమస్యలు పట్టించుకున్నోనికి, నిత్యం ప్రజలలో ఉండి ప్రజల కోసం పోరాటాలు చేసేటోళ్ళకి టికెట్లు ఇవ్వరా? పార్టీలు ఎన్ని రోజులు ఇట్లా రాజకీయాన్ని వ్యాపారంగా చేస్తారు? వ్యాపారం వేరు, రాజకీయం వేరు. ఒకవేళ డబ్బే ప్రామాణికం అనుకుంటే, డబ్బు సంచులే కావాలనుకుంటే వ్యాపారాలు చేసుకోండి, రాజకీయాలు అవసరం లేదు కదా. రాజకీయాలు అనేది ఒక ప్రజలకు స్వచ్ఛందంగా సేవ చేసేటువంటి అవకాశం రావాలి. మీరు ఇట్లాంటి వాళ్ళకు టికెట్లు ఇస్తే ఇలా విద్యా సంస్థలు ఫీజులను జలగల్లాగా దోపిడీ చేసినటువంటి వాళ్లకు, 100 కోట్లు కూడబెట్టుకునేటువంటి వాళ్ళకి టికెట్లు ఇస్తే రేపు వాళ్ళు చట్టసభలో ఏం చట్టాలు తయారు చేస్తారు? వాళ్ళు ఏ విధంగా ప్రజలకు సేవ చేస్తారు? ఇలా వాళ్ళు కనుక దోపిడీ చేసినోడు చట్టసభలకు పోతే మళ్ళీ దోపిడీ ఏ విధంగా చేసుకుందాం? పెట్టిన పెట్టుబడిని 100 రెట్లు ఎట్లా సంపాదించుకుందాం? ఆ దోపిడీని ఎట్లా కంటిన్యూ చేద్దామని చూస్తారు తప్ప నిజంగా నిస్వార్థంగా సేవ చేసేవాడు ఉండడు కదా. అంటే ఒకవైపు రాహుల్ గాంధీ ఏమో నీతిమైన మాటలు చెప్తున్నాడు, విలువగల మాటలు చెప్తున్నాడు. ఇక్కడ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ఏమో మొత్తం రెడ్లకు టికెట్ ఇచ్చి కూడా పోతుంది. ఇది ఎట్లా సామాజిక న్యాయం అవుతుంది? ఎట్లా జీర్ణించుకోవాలి బీసీ సమాజం? ఇప్పుడు రేపు మార్చిలో 3 శాసనమండలి ఎన్నికలు జరగబోతున్నాయి. నల్గొండ, ఖమ్మం, వరంగల్, అదేవిధంగా కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, ఇవన్నీ జరగబోతున్నాయి. అవన్నీ జరగబోయేటప్పుడు 3 ఎమ్మెల్యే స్థానాల్లో బీసీలకు 2 ఇవ్వాలి కదా. ఉపాధ్యాయ సంఘాలు సిగ్గు తప్పిపోయినాయి. పిఆర్టీయు, యూటీఎఫ్, ఎస్టీఎఫ్, ఇంకోటి 10 సంఘాలు పెట్టుకున్నారు. ఎవరు చూడు రెడ్డిని ప్రకటిస్తున్నాడు. అంటే రెడ్లు అయితేనే గెలుస్తారా? ఎట్లా గెలుస్తారో మేము చూస్తాం ఎన్నికలలో. రెడ్లను గెలవమని ఎట్లా గెలుస్తారో. రెడ్లకు మేము వ్యతిరేకం కాదు, రెడ్డి పేరు మీద ఆధిపత్యం చేసినోనికి వ్యతిరేకం. బీసీలకు రావాల్సిన సీట్లు రెడ్డి ఎట్లా అనుకపోతారు? అంటే మేము నిలబడదా? ఓట్లు వేయడానికే పుట్టినామా మేము? మా తాత, మా అయ్య ఓట్లు వేసి నేను కూడా ఓటు వేయాలి. ఇక మేము ఓటు వేయాలి, జెండాబాద్ కొట్టాలి, జెండాలు మోయాలి. మీరేమో అసెంబ్లీకి, పార్లమెంట్కి పోయి చట్టాలు చేసే కాడ మీరుండి పచ్చ పెన్నులు పట్టుకొని మీరుంటే మేమేమో ఆసరా పెంచర్ల కాడ దరఖాస్తులు పెట్టి దండం పెట్టే కాడ ఉండాలా? ఇది ఎన్ని రోజులు? ఈ వైఖరి మారాలి. ఈ వైఖరి మార్చడానికి వాళ్ళకి బుద్ధి చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కామారెడ్డి డిక్లరేషన్ నిన్న మొన్నటి వరకు కులగణన ఏడికో ఇవన్నీ కేవలం మాటలు, లేదంటే ప్రకటనలు, సర్వేలకు పరిమితమవుతున్నాయా? ఇప్పుడు బీసీలకు టికెట్ ఇవ్వకపోతే కులగణన కూడా ఎవరు నమ్మే పరిస్థితి లేదు. కులగణన చేసేది ఎందుకు? ఎవరి జనాభా ఎంత ఉందో తేలితే వారి జనాభా దామాష ప్రకారం రాజకీయంగా వాటా ఇవ్వాలని కులగణన అడుగుతున్నాం. అట్లా ఇవ్వకుండా, కులగణన వాటా ఇవ్వకుండా ఎన్ని రోజులు మోసం చేస్తారు? కులగణన చేసి ఏం లాభం? కులగణన కాగితాలకే పరిమితం కావాలన్నా? కులగణన ఏమిటికి? కులగణన చేసి ఇవాళ రాహుల్ గాంధీ గారు ఒకటే చెప్తున్నారు, కులగణన చేసిన తర్వాత ఎవరి వాటా వాళ్ళకి దక్కాలంటున్నాడు. మరి కులగణన చేసి ఎవరు వాటా దక్కకపోతే కులగణన చేసి నెత్తలు కొట్టుకోవడానిక? కులగణన చేసి ఏం లాభం? కాబట్టి నేను అంటున్నా, ఇప్పుడు రాష్ట్రంలో ఉంది రాహుల్ కాంగ్రెసా, రెడ్డి కాంగ్రెసా? రాహుల్ కాంగ్రెస్ అయితే బీసీలకు టికెట్ ఇవ్వాలి, రెడ్డి కాంగ్రెస్ అయితే రెడ్డిలకు టికెట్ ఇవ్వాలి. అయితే రీసెంట్గా ఒక 2-3 రోజుల క్రితం మాట, గాంధీ భవన్ సాక్షిగా ఒక బీసీ బిడ్డ ఖచ్చితంగా నాకు ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వాలి, మీరు చెప్పిన మాటకే కట్టుబడి ఉంటే నాకు టికెట్ ఇవ్వండి అని కొట్లాడుతుంది సునీతార. సో ఏం చెప్పాలనుకుంటున్నారు? మరి అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు కళ్ళు నెత్తికెక్కుతాయి ఎవరికైనా. అధికారం రాకముందు సచ్చిన పేరు లెక్క ఉంటారు వీళ్ళందరూ. అధికారం రాకముందుకు దండం పెట్టుకుంటా, దశకం పెట్టుకుంటా, అయ్యా మేము ఇది చేస్తాం, మేము ఎస్సీలకు న్యాయం చేస్తాం, బీసీలకు న్యాయం చేస్తాం అంటారు. అధికారం రావడంతో మొత్తం వాళ్ళు ప్లేట్ ఫిరాయిస్తారు. ప్లేట్ ఫిరాయించి మా వల్లనే అధికారంలోకి వచ్చింది, మా ముఖాలు చూసే ఓట్లు వేసారు, ఇచ్చిన హామీలు మర్చిపోతారు, ఓట్లు వేసిన జనాన్ని మర్చిపోతారు, ఆ వర్గాలను మర్చిపోతారు, వాళ్ళ ఆకాంక్షలు మర్చిపోతారు, వాపం చూసి బల్బ్ అనుకుంటారు. మళ్ళీ ఏమైతుంది? మీరు ఇవ్వకుండా పోతే మళ్ళీ పాతాలను దొక్కుతారు ఇదే ప్రజలు. కేసీఆర్ దొక్కలే,
తొక్కితే ఇప్పుడు చింతమడకల చింత చెట్టు కింద చింత చేసుకుంటూ కూర్చుండు. అట్లాంటి 80,000 పుస్తకాలు ఆయన చదివిన ఆయననే ప్రగతి భవన్ నుంచి పారిపోయేలా చేశారు. మీరు పెద్ద లెక్కనా? మీరేమో పుడుంగలా? కాబట్టి నేను మర్యాదగా చెప్తున్నా, బీసీలకు టికెట్లు ఇవ్వండి. బీసీలకు టికెట్లు ఇవ్వకపోతే ఇదే లాస్ట్ ఎన్నికలు మీకు. మీ గోరి కట్టడం, బీసీలు గోరి కట్టడం ఖాయం. బీసీలకి టికెట్లు ఇవ్వకుండా మళ్ళీ కుట్ర చేస్తే ఆల్రెడీ బీజేపీ తేటతెల్లమైంది, అందరికీ ఎరకనే ముచ్చట. అటు బీఆర్ఎస్ నుంచి కావచ్చు, ఇటు కాంగ్రెస్ నుంచి ఇవ్వకపోతే నెక్స్ట్ స్టెప్ బీసీ సంఘాలుగా మీరు ఏం తీసుకుంటారు? బీజేపీ పక్తు వ్యాపారుల పార్టీ అయిపోయింది. ఇవాళ నోటితోటేమో బీసీ వాదం అంటుంది, నొసటితోటేమో వ్యాపారులస్తుకి ఇస్తుంది. ఇలా బీసీ ముఖ్యమంత్రి అని చెప్పి బీజేపీ పార్టీ చెప్పింది. మేము సంకలు గుద్దుకొని సంబరపడి బీజేపీకే సపోర్ట్ అన్నాం. మళ్ళీ ఎన్నికల్లో గెలిచినాక ఏం చేసింది? మహేశ్వర్ రెడ్డికి పోయి పార్లమెంట్ అసెంబ్లీ పక్ష నేతగా రెడ్డికి అప్పచెప్పింది. అదేవిధంగా కేంద్ర మంత్రిగా రాష్ట్ర అధ్యక్షుడు రెడ్డికి ఇచ్చింది. పేరుకేమో జపమేమో బీసీ జపం చేస్తుంది, కానీ ఇచ్చుడేమో బరాబర్ రెడ్లకు ఇస్తుంది, వ్యాపారస్తులకు ఇస్తుంది. ఎట్లా బీసీ అవుతారు? అంటే ఈ రాజకీయ పార్టీలన్నీ తోడు దొంగలు. ఓనికి వాడు బీసీలను మోసం చేయడం, బీసీలకు మాటలు చెప్పడం, మభ్యపుచ్చడం, మోసం చేయడం, మళ్ళా అగ్రకులాలకు ఇవ్వడం. ఎన్ని రోజులు చేస్తారు ఇట్లా? కానీ ఇప్పుడు నడవయి. మా పోరగాళ్ళంతా చాలా యాక్టివ్ అయిపోయారు. గ్రామాలలో ఉన్నటువంటి మా పోరగాళ్ళు బీసీలు అంతా రగిలిపోతున్నారు, అగ్గై మండుతున్నారు. అన్న వాడు పోతే వీడు, వీడు పోతే వాడా, వాళ్ళ సంగతి ఎంతో చూద్దాం, ఎన్ని రోజులు ఇలా ఆటలు సాగుతాయో చూద్దాం. 60% ఉన్నాం, మన సోదర ఎస్సీ ఎస్టీ మైనార్టీలను కలుపుకుంటే 90% అవుతాం. అగ్రకులాలోని పేదలు కూడా మన వైపు వస్తారు. 90% ఉన్నోళ్ళ సంఘం మనం ఏందో ఐక్యమై చూపిద్దాం. ఈ 9% ఉన్నోని పాతాలను దొక్కుదాం అంటున్నారు. త్వరలోనే ఆ రుచి చూపిస్తాం వాళ్ళకు. ఇండిపెండెంట్గా కూడా రెడీ అయినా 100% మీరు టికెట్లు ఇస్తే, మీ రాజకీయ పార్టీలు బీసీలకు టికెట్లు ఇస్తే ఇలా మంచిగా బ్రహ్మాండంగా మేము గెలిపించి మీ పార్టీలకే పంపిస్తాం. మాకేం అవసరం లేదు. గెలిపించకపోతే స్వతంత్రంగా బీసీలను బరిలో నిలుపుతాం. వాళ్ళని గెలిపించి చట్టసభలకు పంపించిన తర్వాత వాళ్ళ గెలుపుతోటి బీసీల రాజ్యానికి బీసీల శకం ఆరంభమవుతుంది. బీసీలకు ఒక రాజకీయ అంకురార్పణ మొదలవుతుంది. ఆ తర్వాత బీసీ రాజకీయ సునామీ వచ్చినాక 2009లో వీళ్ళందరూ మూసిలో కొట్టుకుపోతారు. డన్. సో చూస్తున్నాం, అంటే ఇప్పటి వరకు బీసీల రాజకీయ ప్రస్థానం ఏడుందో అందరూ కూడా ఎరకని. ఆ ముచ్చట నేను ప్రత్యేకంగా మళ్ళీ ఒకసారి చెప్పాల్సిన పరిస్థితి లేదు. కానీ ఈసారి మాత్రం ఈ ఎలక్షన్స్ని బీసీలో ఆత్మగౌరవంగా తీసుకుంటున్నారు. మరి ఇప్పుడు కూడా ఇతర క్యాస్ట్ వాళ్ళకి ఇచ్చి మళ్ళీ అట్లనే ఎలక్షన్లో నిలబెడతామంటే ఊకునే పరిస్థితి లేదని ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నారు. ఇది ఏదో ఒక్కరికి మాత్రమే కాదు, అన్ని రాజకీయ పార్టీలకి ఇది ఒక హెచ్చరికనే. సో మరి ఈ హెచ్చరికని పార్టీలు ఎట్లా తీసుకుంటారో, ఎలక్షన్ ముందుగా ఎవరిని ప్రకటిస్తారో మనం కూడా చూద్దాం.